యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, భూమి మీద నీ భక్తులే కదా శ్రేష్ఠులు, వారే కదా కేవలం నీకు ఇష్టలు. అట్టి వారితో కొద్ది సమయం గడిపే అవకాశం నీ దాసునికి మీరు ఇచ్చినందుకు సర్వదా రుణస్తుని. మరోసారి మీ కుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీ పాదాల సమీపానికి రావడానికి నీ దాసునికి ఇచ్చిన అనుమతి కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముందుగా మాట్లాడిన తమ్ముడు రాజేష్ని బలపరచండి. మరింత మహిమకరంగా రాబోయే తరాలకు సాధనంగా తను మీరు వాడుకుంటారని నమ్మి స్తుతిస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం పెట్టే కూడికల్లో నేను కూడా ఉండడానికి మీరు నాకు అవకాశాలను కల్పిస్తూ వచ్చారు. నేను సర్వదా మీకు రుణస్తుణ్ణి, ఆహ్వానించిన వారికి కూడా నేను రుణస్తుణ్ణి. ప్రియ తండ్రి, వినడానికి బుద్ధి మీరు పుట్టించండి, మాట్లాడడానికి శిష్యునికి తగిన నోరు నాకు ఇవ్వండి. అనవసరమైన మాటల జోలికి పోక నీ ఆత్మచేత నింపబడి అవసరమైనంత మేర మాట్లాడడం కొరకై నన్ను మీ ఆత్మచేత నియంత్రించండి. నన్ను నేనుగా దయగల మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లేఖనంలో జ్ఞానం కలిగినవాడు ఎవడు, జ్ఞానము వివేకము గలవాడు ఎవడు అని యాకోబు గారు తన పత్రికలో ప్రశ్నించాడు. జ్ఞానవంతుడు, జ్ఞాని అనే మాటకు వ్యతిరేక పదం ఏమిటి? బుద్ధిహీనుడు అని. బుద్ధిహీనుడు అని. జ్ఞానం గలవాళ్ళమా మనం, బుద్ధిహీనులమా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఒక కుమారుడు చనిపోతున్నాడు, తండ్రి దైవభక్తి కలిగిన వాడు ప్రక్కనే ఉన్నాడు. కానీ కొడుకు మాత్రం బుద్ధిహీనుడుగానే బతికాడు, బుద్ధిహీనుడుగానే చచ్చిపోతున్నాడు. చచ్చిపోతూ వాళ్ళ నాన్న ఒక విన్నపం, రిక్వెస్ట్ చేశాడు, నాన్న నన్ను అందరిలాగా సమాధుల తోటలో పెట్టొద్దు. మనకు మీరు గాడిదలను పెంచుతున్నారే, ఆ గాడిదల ద్వారానికి ముందు నా సమాధి పెట్టి ఉదయకాలం సాయంకాలం వాక్యం చెప్పిన మారని బుద్ధిహీనుడు ఇక్కడ పాతి పెట్టబడ్డాడు నిత్య నరకానికి వెళుతూ అని దాని మీద రాయండి నాయనా అన్నాడు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఆ సంఘటన చదివాక. నేను రియలైజ్ అయ్యాడు, కానీ అతడు బుద్ధిమంతుడు కాలేకపోయాడు. మనం అనేక మార్లు మనల్ని మనం జ్ఞానులుగా ఎంచుకుంటాం, మనకంటే తెలివిగల వాళ్ళు లేరు అనుకుంటాం. వాస్తవానికి మనం జ్ఞానులమేనా అన్నది మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన సంగతి. యాకోబు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన మనసులో బుద్ధిహీనుల గురించిన కొన్ని మాటలు ఉన్నాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనం దేవుడు ఉన్నాడని, ఆయన ఒక్కడే అని నమ్ముతున్నాం. అవును కదూ? నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. కానీ ఈ పత్రికలో ఓ ఉదాహరణ చూపించాడు ఆయన. దయచేసి చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, నీకు వాటికి తేడా ఏంటి? బుద్ధిహీనునికి జ్ఞానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? జ్ఞాని అనే పదం బుద్ధిమంతుడు అనే పదానికి పర్యాయ పదంగా వాడబడింది కొత్త నిబంధనలో. బుద్ధిమంతుడు పడద్రోయబడిన దేవదూతలు కదా,
ఈ మాటలు దెయ్యములు అనే పదం. వారికి దేవుడున్నాడని తెలుసు, వారికి దేవుడున్నాడని తెలుసు, కానీ వారు దేవుణ్ణి చూసి వణుకుతారు. వారిలో లేనిదేంటో చెప్పనా? పశ్చాత్తాపం లేదు. వారెన్నడూ పశ్చాత్తాపడరు. తమను తాము సమర్థించుకుంటారు. తమను తాము సమర్థించుకుంటున్న వాళ్ళు ఎవరైనా బుద్ధిహీనుల జాబితాలోనికి పెడతారు, కానీ బుద్ధిమంతులుగా మారరు. వాళ్ళు చేసే పనులు వారు సమర్థించుకుంటూ, మేము మంచిగానే ఉన్నాం, మంచిగానే బతుకుతున్నాం, మంచిగానే మాట్లాడుతున్నాం, మంచి సంబంధాలు మాకున్నాయి, నాకు ఇష్టమైంది నేను చేస్తున్నాను అని అనుకునేవాడు బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు కాదు. పరిశుద్ధాత్మదేవుని వెలుగు లేఖనం మీద ప్రకాశించి నీ బ్రతుకుని స్పష్టంగా చూపించిన రోజున నీలో ఉన్న లోపాలన్నీ ఎంత ఖచ్చితంగా కనపడతాయో, మామూలుగా కాదు. నీ లోపం కానీ నా లోపం కానీ స్పష్టంగా చూపించేది దేవుని వాక్యం ఒకటే. దేవుని వాక్యానికి మించిన మరొకటి లేదు. అందుకే అంటాడు, అది రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం, అది ప్రాణాత్మలను విభాగించినట్లు అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది ఆత్మ ఏది శరీరం అనేది వాక్యమే విభాగించగలుగుతుంది, ఇంకేది విభాగించలేదు. ఏ లోక సంబంధమైన జ్ఞానం శరీరానికి ఆత్మకు ఉన్న వ్యత్యాసాన్ని చూపించడం అసాధ్యం. లేఖనం మాత్రమే అలా చూపించగలుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహజంగా దేవుడున్నాడు అని మీరు నమ్ముతున్నారు. దేవుడున్నాడు, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఈ మాటలు ఎవరనగా విన్నాం? మనం ఫరో అనగా విన్నాం. కానీ ఫరోకు రాందేమిటి? పశ్చాత్తాపం లేదు. గుర్తుపెట్టుకోండి, యోబు గారు అంటాడు, పశ్చాత్తాపము నేల నుండి భూమి నుండి మొలవదంటాడు. పశ్చాత్తాపం అనేది దట్ ఈస్ నాట్ ఫ్రమ్ బెనీత్, ఇట్ ఈస్ ఫ్రమ్ అబోవ్. పైనుండి వచ్చేది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కలగడం అనేది పరిశుద్ధాత్మదేవుని కార్యం. పరిశుద్ధాత్మదేవుని కార్యం అది. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేయకపోతే ఏ వ్యక్తి మార్పు చెందడు, పశ్చాత్తాపడ్డు. కానీ పరిశుద్ధాత్మదేవుడు మనలో కార్యం చేయడానికి మనం ఏం చేయగలగాలి? వినడం అనేది చేయాలి. వినడం ఎప్పుడైతే వాక్యం చేస్తామో, ఆ వాక్యానికి మనం విధేయత చూపిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీలో కార్యం చేయడం ఆరంభిస్తాడు. నువ్వు విని, అవును నేను బుద్ధిహీనుణ్ణి, అవును నేను పాపినే, అవును నాలో ఎన్నో పాపాలున్నాయి, నా కుటుంబానికి తెలియదు, మా అమ్మనాన్నలకు తెలియదు, నా బ్రతుకులో నేను దాచుకున్న పాపాలు ఇన్ని అని చెప్పడానికి వీలు కాదు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరించడానికి ఇష్టపడతావో. నమస్కారం అండి, చూడండి మేడం, నేను చాలాసార్లు చెప్పాను, నేను పిల్లలకి పాఠాలు చెప్పాను, మీరు ఎక్కడ కదులుతున్నారు, ఎటు తిరుగుతున్నారు, ఎప్పుడు కనపడతాయి నా కళ్ళకని. అవునా? నా కళ్ళు మంచివి కావని కూడా చెప్తూ వచ్చాను. ఎరా ముందు కూర్చొని తిరిగి మాట్లాడుతున్నావు ఏంటారు నువ్వు? ఈ కూడికలు అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి 100 గుంజిల్ది. ఆ దినాల్లో గుంజిలు తీయించేవాడు. ఇప్పుడు ఒప్పుకోవట్లేదు గవర్నమెంట్, మమ్మల్ని ఏం చేయలేదుగా. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఏరియా ఆఫ్ గాడ్లీనెస్. భక్తికి క్రమశిక్షణకు పరస్పర అవినాభావ సంబంధం ఉంది. జాగ్రత్త. రండి, లేఖనం దగ్గర ఎవరు తమ బ్రతుకుని పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా కనపరుస్తూ ఉండగా అవును అని అంగీకరిస్తారో వాళ్ళని ఆయన ఒప్పిస్తాడు. అంగీకరించకుండా నిరాకరిస్తారో మనల్ని ఒప్పించేటువంటి పరిశుద్ధాత్మదేవుని నిరాకరిస్తారు. మన కోసం చిందించబడిన రక్తాన్ని తిరస్కరించి పాదాలతో తొక్కిన వాళ్ళుగా ఉంటారు. అలాంటి వాళ్ళు బుద్ధిహీనుల జాబితాలోనికి పెడతారు. దయచేసి నేను బుద్ధిహీనుని కొన్ని లక్షణాలు మీ ముందుంచుతాను. అవి మీలో ఉన్నాయో లేవో పరిశీలన చేసుకోండి. నెంబర్ 1, రండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. జ్ఞానము వివేకము గలవారి ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కనులు
బూదిగంతములలో ఉండును. ఈ వచనానికి అర్థాన్ని కొంచెం స్పష్టంగా ఆలోచించాడు. వివేకం అంటే అర్థం ఏమిటి? వివేకం అంటే అర్థం ఏమిటి? తెలివితేటలని, అంతేనా? వివేకి అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ రెండిటి వ్యత్యాసాన్ని గుర్తించగలగడం. ఇంగ్లీష్లో అద్భుతమైన మాట ఉంటుంది, డిజర్న్మెంట్ అని. గుర్తించగలిగిన సామర్థ్యం. చూడండి, ఈ వచనంలో ఏముంది? జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కనులు బూదిగంతముల మీద ఉన్నాయి. ఎదటే ఉన్న జ్ఞానాన్ని పట్టించుకోడు, కానీ ఎక్కడో ఉన్న దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఇక్కడే ఉంటాడు, కుడికలోనే ఉంటాడు, వాక్యం విన్నట్టే ఉంటాడు, బాగా పాడుతున్నట్టే ఉంటాడు, మంచిగా తలకాయ ఊపుతానే ఉంటాడు. కానీ మనసు మాత్రం దేవుని భయభక్తుల మీద ఉండదు. భయభక్తులే కదా జ్ఞానానికి మూలం. దేవుని భయభక్తుల మీద తన మనసు ఉంచక ఎక్కడుంచుతాడు? బూదిగంతాల మీద ఉంటుందన్నమాట. ఇలా ఆలోచిస్తుంటాడు, నేను కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చుంటే ఎంత బాగుండేది ఇక్కడ, ఒకనో రోజు ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తాను. ఎక్కడుంది మనసు? బూదిగంతాల మీద ఉంది. అంటే తాను వెళ్ళలేని చోటుకి, తాను ఎక్కలేని చోటుకి, తాను ఎగరలేని స్థలానికి ఎగరాలనే ఆలోచన, ఆ చోటుకి నేను చేరుకోవాలనే ఆలోచన, అంతేగాని నిత్యత్వానికి వెళ్ళాలనే ఆలోచన మాత్రం కాదు. భూమి మీద ఏది కష్టసాధ్యం అనుకుంటారో దాని మీద మనసు పెట్టి ఉంచుతారు, కానీ ఎదరే ఉన్న దేవుని యందు భయభక్తుల మీద మాత్రం మనసు పెట్టకపోవడం అనేది బుద్ధిహీనుని యొక్క లక్షణం. బూదిగంతాల మీద మనస్సు. ఓ మాస్టరు పాఠం చెప్తున్నాడు. పాఠం చెప్తూ రవి ఆన్సర్ ఎంత అన్నాడంట. గబాల నిలబడి తెల్లబోయి చూస్తే, నువ్వు లెక్క చూస్తున్నావా అంటే, చూస్తున్నాను కానీ మాస్టరు ట్రైన్ వెళ్తా ఉంది, ట్రైన్ చూస్తున్నాను, ఏదో ఒక రోజుకి నేను డ్రైవర్ అవ్వాలి అని అనుకుంటాను సార్, నేను లెక్కన లేదన్నాడు. మనసు ఎక్కడుంది? మనిషి ఇక్కడే ఉన్నాడు, కానీ మనస్సు మాత్రం ఎక్కడుండదు. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనేవాడు మా మాస్టర్. అలా ఉంటారు. జ్ఞాని వినబడే మాట మీద మనసుంచుతాడు, అందులో నుంచి నేనేం లాభం పొందాలి అని ఆశిస్తాడు, ఆలోచిస్తాడు. ఏదైనా ఒక్క మాట దొరుకుతుందేమో అని ఆశతో వస్తాడు. ఆ మాట నా బ్రతుకును మారుస్తుంది అని ఆలోచిస్తాడు. నా వ్యక్తిగత జీవితం స్పష్టంగా చూపించబడుతుందా లేదా అని ఆలోచిస్తాడు. నేనేం మార్చుకోవాలి, నేనేం సరిచేసుకోవాలి, నేను ఇంకా ఎక్కడ ఎదగాలి, నాలో ఉన్న లోపాలు ఏమిటి, వాటి మీద మనసుంచడం అనేది వివేకి యొక్క లక్షణం. వివేకికి జ్ఞానం ముందుంది, కానీ బుద్ధిహీనుడికి కూడా ముందే ఉంది, కానీ అతని మనసు మాత్రం బూదిగంతాల మీద ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇలా ఆలోచిస్తుంటాడు. నేను కూడా బాడీగార్డ్గా ఉండుంటే సీఎం గారికి ఎంత బాగుండేది అనుకుంటాడు. తన మనసు అంతా ఎక్కడుంటుంది? తీరని కోరికల మీద ఉంటుంది. దాన్ని చెప్పడానికి బూదిగంతాలు అనే పదం వాడాడు. అంతేగాని బూదిగంతాలు అంటే భూమి ఆకాశం కలుసుకునే చోటు అనే అర్థం. అంటే ఎక్కడా కలుసుకోవి. భూమి ఆకాశం ఎక్కడ తిరిగి కలుసుకున్నట్టు కనపడుతుంటాయి సముద్రపుట్టుకు వెళితే, కానీ ఎక్కడా కలుసుకో. అంటే అసాధ్యమైన వాటి మీద మనసు ఉంచుతాడు, కానీ భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలమని, అతడు భక్తిహీనుడు నీతివంతుడిగా మార్చబడడానికి దేవుని వాక్యం ఒకటే కారణం అనే సత్యాన్ని అతడు అంగీకరించడు. అది బుద్ధిహీనుని యొక్క మొదటి లక్షణం. రెండవ లక్షణాన్ని చూద్దాం. దయచేసి మీరు చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఈ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ మాట అర్థం ఏమిటి అనంటే, బుద్ధిహీనుడు దేవుని ఆజ్ఞలను
నిరాకరించే తత్వం కలిగినవాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్న మాటను నిరాకరించడం అనేది బుద్ధిహీనుల లక్షణం. దేవుని వాక్యాన్ని నిరాకరిస్తాడు, దేవుని వాక్యాన్ని తప్పుపడతాడు, మాట్లాడేవాడికి మార్కులేస్తుంటాడు, మాట్లాడేవాడిలో ఉన్న తప్పులను కనిపెడుతుంటాడు. ఇంతేగాని నా తప్పులు నేను తెలుసుకోవాలనే ఆలోచన మాత్రం ఎప్పటికీ రానే రాదు. అబ్బా, ఎంత జ్ఞాని! ఈరోజు చాలామంది తెలివిగల వాళ్ళు పౌలు గారిలో తప్పులు ఎతకడం, పేతురు గారిలో లోపాలు ఎతకడం చేస్తుంటారు. ఎందుకో తెలుసు అలా చేసేది? వాటిని ఆధారం చేసుకుని తప్పు చేయడానికి, వాటిని ఆధారం చేసుకుని తమ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి. అందుకనే ఓ వ్యక్తి తాను పాపంలో పతనమై ఓ మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? సొలొమోను దేవుని చిత్తంలో లేడా అన్నాడు. సొలొమోను దేవుని చిత్తంలో లేడా అన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? అతడు దావీదు పాపాన్ని సమర్థిస్తున్నాడు అన్నమాట. తాను చేసిన పాపాన్ని సమర్థించుకుని దానివల్ల కొడుకు పుడతాడేమోనన్నట అతని ప్రయత్నం. మీకు అర్థమైందన్నమాట. జ్ఞానేనా బుద్ధిహీనుడా? మీరు ఆలోచించండి. వాక్యంలో ఉన్న వ్యక్తుల లోపాలు ఎందుకు చూపించాడు? ఫరో యొక్క లోపం ఎందుకు మనకి? ఆకాను యొక్క లోపం ఎందుకు మనకి? బిలాము యొక్క లోపం ఎందుకు మనకు? అవన్నీ ఎందుకు రాయబడ్డాయి? మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి లేఖనాలు రాయబడ్డాయి. అంతేగాని వాటిని ఆధారం చేసుకుని పాపం చేయడానికి కాదు. కనిపించిన ప్రతి లోపాన్ని చూస్తే ప్రమాదం. అందుకనే ఒక అద్భుతమైన మాట హెబ్రీ పత్రిక రాస్తూ అన్నాడు. చూడండి దయచేసి. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈ మాటకు అర్థం ఏమిటో తెలుసా మీకు? హేబేలుతో ప్రారంభించి సమూయేలుతో ముగించాడు విశ్వాసుల జాబితా, వీరుల జాబితాని చెప్తూ ఇలా అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నా వారు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళలో లోపాలు కనపడతాయి, కానీ లోపరహితుడు ఒకడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వైపు చూస్తూ మనం పందిపరంగంలో ఓపికతో పరిగెత్తాలి. మనుషుల వైపు చూసి వాళ్ళ లోపాలని మనం చేయాలని కాదు. మనకు బుద్ధి కలగడానికి రాయబడిందంతే. లోపరహితుడు దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే అనే పదం స్పష్టంగా వ్రాశాడు. నేను ఒక మాట మీతో అంటాను, ఏమనుకోకండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని పాపంలో జీవించడం బుద్ధిమంతుడు చేసే పనా? వాక్యంలో ఉన్న వ్యక్తుల యొక్క పతనాలను ఆధారం చేసుకుని పతనం కావడం దేవుణ్ణి సంతోషపెట్టే పనా? దేవుడు దానివల్ల ఆనందిస్తాడా? నువ్వు జ్ఞానివి అని అంటాడు ఆయన. జ్ఞాని పరమునకు పోవు మార్గాన్ని వెతుకుతాడని రాస్తుంది లేఖనాల్లో. జ్ఞాని యొక్క కనులు ఇక్కడ ఉన్నాయని రాస్తుంటుంది. అవును కదా? అంటే తన ప్రవర్తన మీద అతను ఎప్పుడు కన్నేసి ఉంచుతాడు. జ్ఞాని అయితే తన ఇష్టానుసారంగా బతకడు. దేవుని లేఖనాన్ని నిరాకరించడం అనేది బుద్ధిహీనునికి ఆట. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? ఏమనుకోరుగా? బాధపడరుగా? మీరు మారు మనసు పొందారా? నిజం చెప్పండి. మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉంటే మీ చేతి చూపించండి, నేను మారు మనసు పొందానని. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకెవరు? మంచిదమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇంకా యవనస్తులు ఎవరు లేరు కదూ మారు మనసు పొందిన వాళ్ళు? ఎదురు కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు కదూ? అమ్మ థ్యాంక్స్ రా. ఇంకా ఉన్నారా? దించేయండి చెప్తాను. మారు మనసు పొందామని చెప్పి అమ్మానాన్నని బాధ పెడితే మన మారు మనసు సరైంది అవుతుందా?
మీరు చెప్పండి. మనల్ని బట్టి తల్లి ఏడుస్తుంటే, మనల్ని బట్టి తండ్రి కుమిలిపోతుంటే మన మార్పు సరైందేనా? మనం బుద్ధిమంతులమేనా? బుద్ధిహీనుడు తన తల్లిని ఏం చేస్తాడు? దుఃఖపరుస్తాడని రాస్తుంది. తల్లిని దుఃఖపరిచేవాడు, తండ్రిని బాధ పెట్టేవాడు ఎవరు? బుద్ధిహీనుడు. అంటే వాక్యాన్ని అతడు నిరాకరిస్తాడు, ఇష్టపూర్వకంగా నిరాకరిస్తాడు, తెలిసి ఉండి నిరాకరిస్తాడు. మోషే అహరోనులు చెప్పిన మాట దేవుని మాట. దాన్ని తాత్కాలికంగా అంగీకరించినట్టే అంగీకరించి ఆ మీదట తోసేశాడు. యెహోవా ఎవడో నాకేం తెలుసు అంటాడు. నేనెందుకు అతని మాట విని మిమ్మల్ని పంపించాలి మీ దేవుణ్ణి ఆరాధించడానికి అంటాడు. తాత్కాలికంగా లోబడ్డం, తరువాత వాక్యాన్ని నిరాకరించడం బుద్ధిహీనునికి ఆట. ఎంతో కాలంగా దేవుని గురించిన కార్యాలు అతని ద్వారా జరుగుతున్నాయి. రాజుకు కూడా తెలిసింది ఆ వ్యక్తి యూదుడు కాకపోయినా అతని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని తెలిసి ఉండి అవసరం కోసం అతని దగ్గర పంపించాడు. అతని పేరు బిలాం. కానీ అతడు ఇలా అన్నాడు, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే అని. అంటే తనకి ఇష్టమనేగా. అతను అంటాడు విచిత్రమైన మాట, మహోన్నతుని విద్యను ఎరిగిన వాడిని నేనంటాడు. మహోన్నతుని విద్య ఎరుగునంటే అతను. మహోన్నతుని మనసు ఎరగిన వాడు మహోన్నతుని విద్య ఎలా ఎరుగుతాడు? మహోన్నతునికి ఇష్టం లేని మార్గంలో నడిచేవాడు మహోన్నతుని విద్య ఎరిగిన వాడు ఎలా అవుతాడు? ధనం మీద మనసుంచిన వాడు మహోన్నతుని విద్య ఎరిగిన వాడు ఎలా అవుతాడు? ధనానికి అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చి ధనాశ కలిగిన వాడు సమస్త కీడుల్లో పడతాడు. కానీ యెహోవా విద్య ఎరిగిన వాడు ఎలా అవుతాడు? మహోన్నతుని విద్య ఎరిగిన వాడు ఎలా అవుతాడు? అవడు. చాలా ప్రమాదం ఉంది. ముందున్నటువంటి జ్ఞానాన్ని, అంటే దేవుని యందు భయభక్తులను నిరాకరించి బూదిగంతాల మీద మనసు ఉంచడం బుద్ధిహీనుని మొదటి లక్షణం అయితే, రెండో లక్షణం వాక్యాన్ని నిరాకరించడం, దేవుని ఆజ్ఞలను తృణీకరించడం అనేది బుద్ధిహీనునికి ఆట. మూడో లక్షణం దగ్గరికి పెడదాం, దయచేసి రండి. సామెతల గ్రంథం 23వ వచనం, 10:23. చెడుతనములు చేయుట, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆట. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆట. బా, పాపం చేయడం కొంతమందికి సరదా. పాపం చేయడం కొంతమందికి అలవాటు. పాపం చేయడం అనేది కొంతమందికి అబ్బా అన్నిటికంటే ఇష్టం. చెడు పనులు చేయడం అనేది బుద్ధిహీనునికి ఆట అని రాశాడు. మంచి పనులు చేయడు. మంచి చేయడం వాడికి చేత కాదు. వాడు చేసిన తప్పులు వాడు చూడ్డు. ఎదటివాడు చేసిన తప్పును బట్టి వాడిని బ్లాక్మెయిల్ చేయడం చేస్తుంటాడు. వాడికి ఆట. తన ఇష్టానుసారమైన పనులకు అతడు పరిగెత్తుకుని పోతుంటాడు. మీరే ఆలోచించండి. దావీదు కుమారుల్లో అబ్షాలోము అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అబ్షాలోము తన తండ్రి ప్రేమను చులకన చేశాడు. తన తండ్రి క్షమాపణను అతడు తక్కువ చేశాడు. తండ్రి ప్రేమను, తండ్రి క్షమను అతడు తన స్వార్థం కోసం వినియోగించుకున్నాడు. తన తండ్రి తనకిచ్చిన స్వేచ్ఛను తన పేరు ప్రఖ్యాతుల కోసం, నాన్న పేరును దిగజార్చడం కోసం వాడుకున్నాడు. నాన్నకు విరోధంగా, తండ్రికి విరోధంగా శత్రువులను సమకట్టడం కోసం వాడుకున్నాడు. ఆలోచించండి. అతడు తన అన్నను చంపాడు, పారిపోయాడు. కానీ అతడు తన తండ్రి మీద పగబట్టిన
అహీతోపేలుతో మంచి మంతనాలు కలిగి ఉన్నాడు. మీకు అర్థమైందన్నమాట. అహీతోపేలు దావీదుకు స్నేహితుడే. వారిద్దరి శత్రుత్వానికి కారణం బెత్షెబ. కానీ అలాంటి వ్యక్తిని తనకు అనుకూలుగా చేశాడు. లేఖనాలు చెప్తాయి, దావీదును అబ్షాలోమును అహీతోపేలు మాట దేవుని మాటగా అంగీకరించేవారని రాస్తుంది లేఖనంలో. దావీదుకు అహీతోపేలుకు స్నేహం ఉంది, కానీ అహీతోపేలుకి అబ్షాలోముకి ఎక్కడుంది? తండ్రికి విరోధిని తనకు స్నేహితుడిగా చేసుకున్నవాడు ఆట కదా అది, అవదా? చివరికి తనను అంతఃపురానికి తెచ్చిన యోవాబు ఎవల చెవులు తగలబెట్టింది అహీతోపేలు ఆలోచన వల్లనే అనుకుంటాను నేను. ఆట ఎందుకు తగలబెట్టామని అడిగితే, నేను వచ్చి అంతఃపురంలో కూర్చోవడానిక, నేను ప్రజల మధ్యకు వెళ్ళడానికి అవకాశం లేదా, రాజు యొక్క సందర్శన నేను చూడకూడదా అంటాడు. వెళ్ళి మళ్ళా తెక్కువ స్త్రీ రావడం అయింది. మళ్ళా పోయి అతని తండ్రి సముఖానికి రావడానికి యోవాబు కారణమయ్యాడు. వచ్చిన తరువాత అతడు చేసిన పనేమిటి? తనకొక సొంత రథాన్ని ఏర్పరచుకున్నాడు. తన ముందు పరిగెత్తేవాళ్ళని, వెనకాల పరిగెత్తేవాళ్ళని ఏర్పరచుకున్నాడు. రాజాంతఃపురపు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడతాడు ఉదయం. ఎవరైతే న్యాయం కోసం ఈ 12 గోత్రాల్లోంచి వస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెడతాడు, వాడికి సెకండ్ ఇస్తాడు. చాలా అందగాడు కదా, పైనుండి క్రింద వరకు చూస్తే ఏ లోపం లేనివాడు అతను. చాలా అందంగా ఉండేవాడు, సౌందర్యవంతుడు. అలాంటి వాడు రాజకుమారుడు. అంతేకాదు, ప్రజలలో కాస్త మీరేమనుకోకండి, నరహత్య చేసిన వాడిని ఎందుకో మరి ప్రజలు అభిమానిస్తారు. భయపడో ఏమో తెలియదు, నాకు తెలియదు. నరహత్య చేశాడు కదా, ఇతను చేయించాడు కదా, హంతకుడి కింద లెక్క కదా. అలాంటి వాడిని ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు? ప్రజల యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఏమిటో తెలుసా? వాళ్ళ నాన్న చేయలేని న్యాయం ఈ కొడుకు చేశాడు. అమ్నోను విషయంలో తండ్రి చేయలేని పని కొడుకు చేసి వాక్యాన్ని నెరవేర్చాడు అనుకున్నారు. అంతేగాని న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు, దేవుని స్థానంలోనికి రావడానికి ప్రయత్నం చేశాడు అని మాత్రం ఎవడు ఊహించడు. ఆట కదా ఇది. అటు తరువాత కనపడిన ప్రతివాడి దగ్గరికి వెళ్ళి కౌగులించుకోవడం, వానికి చేతులకు ఇవ్వడం. అవునా? ప్రజలను తన పక్షం చేసుకోవడానికి వారికి షేక్ హ్యాండ్లు ఇచ్చాడు, వారిని కౌగులించుకున్నాడు, వారిని ముద్దు పెట్టుకున్నాడు. ఇవన్నీ కపట నాటకాలు ఇవన్నీ. నువ్వు అంత మాత్రమే కాదు, నీ వ్యాజ్యం ఏంటో చెప్పు అని అడిగాడు. చెప్పగానే, అరే రే, నేనే గనక ఈ దేశానికి న్యాయాధిపతి అయ్యుంటే నువ్వే గెలిచేవాడు అయ్యా, కానీ ఇక్కడ న్యాయం తీర్చే సరైనడు ఒక్కడూ లేడు అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? మా నాన్నకంటే నేను శ్రేష్ఠుణ్ణి. వాళ్ళ నాన్నకున్న పేరేంటో తెలుసా? దేవుని హృదయానుసారుడు. తను బెత్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో అతడు తప్పు చేయలేదు అని అతని పాపాన్ని క్షమించడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు జీవితంలోనండి అతడు పాపం చేశాడు, అతని దుఃఖం పశ్చాత్తాపానికి పరాకాష్ట. అంత పశ్చాత్తాపడిన వ్యక్తి ఇంకా బైబిల్లో కనిపించడు. అంత ఏడ్చాడు. 51వ కీర్తన అదే. ఇంకా 2 కీర్తనలు ఉన్నాయి, పశ్చాత్తాప కీర్తనలు అయినవి. వాటన్నిటిలో దుఃఖమే కనపడుతుంది. వేదన పడ్డాడు, అయ్యో 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 అని. కానీ బుద్ధిహీనునికైతే అదంతా ఆటగా ఉంటుంది. పాపం చేయడం, తప్పు చేయడం, చెడు పనులు చేయడం. ఇలా 3 తరాల వారిని తన తట్టుకు తిప్పుకోగలిగాడు. బుద్ధిహీనునికి చెడు పనులు చేయటం ఆట. అవునా? చూస్తుంటాను, చాలామంది వచ్చి ఉంటారు, వాక్యం వింటుంటారు, చేతిలో సెల్ ఫోన్ అలా ఉంటుంది, ఇలా నొక్కుతానే ఉంటారు. నొక్కెక్కడున్నారు? మనిషి ఇక్కడే ఉన్నాడు, కానీ మనిషి మనతో లేడు. ఎక్కడున్నాడు? సెల్ ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాడు ఇక్కడ కూర్చుని. జాగ్రత్త, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి
నీవు చెడు పనులు చేయడం అనే ఆట ఆడుతున్నావు. అది నీ జీవితాన్ని నష్టంలోనూ నాశనంలోనూ ముంచుతుంది, అందులో అనుమానం లేదు. మూడవదిగా, చెడు పనులు చేయడం అనేది బుద్ధిహీనునికి ఆట. ఇక 4వ మాట దగ్గరికి వెడదాం. దయచేసి చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే, అంటే బుద్ధిహీనుడు మూర్ఖంగా మాట్లాడతాడు. అతని కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? మూర్ఖం అన్నమాట, మూర్ఖుడు. అతని గురించి రాస్తూ 2వ వచనంలో, తొందరపడి నడుచువాడు దారి తప్పును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టువాడు హృదయమున యెహోవా మీద కోపముంచును. ఇది దానికి. బుద్ధిహీనుడి పెదాలు మూర్ఖంగా మాట్లాడతాయి, అతని హృదయం దేవుని మీద కోపం పెట్టుకుని ఉంటుంది. ఇలా అంటాడనమాట. దేవుడు అనేవాడే ఉండుంటే ఇంత పని చేసిన దావీదు ఇంకా బతుకుంటాడా అన్నాడేమో, చెప్పలే. దేవుని కార్యాలను ప్రశ్నించడం, దేవుని నీతిని న్యాయాన్ని ప్రశ్నించడం, దేవుని అంతరంగంలో తిరస్కరించడం, మూర్ఖంగా మాట్లాడడం అనేది బుద్ధిహీనుని లక్షణం. దేవుడున్నాడని నమ్మొచ్చు, కానీ నీ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు నీ లోపాలన్నీ చూపిస్తున్నప్పుడు ఆయన మీద తిరగబడడం అనేది బుద్ధిహీనుని యొక్క మరో లక్షణం. మీరే ఆలోచించండి. దేవుని మీద తిరగబడిన బెల్షాజరు సంగతి ఏమిటి? యెరూషలేమును దేవుడే కదా ఆ దేశానికి అప్పగించాడు. దేవాలయంలో ఉన్న ఉపకరణాలను దేవుడే కదా ఆ దేశానికి అప్పగించాడు నెబుకద్నెజరు ద్వారా. ఆ తరువాత పరిపాలనకు వచ్చిన బెల్షాజరు దేవుని విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆ దేవాలయపు ఉపకరణాలు తెండి అందులో నేను ద్రాక్షారసం తాగుతాను అన్నాడు. విందు చేసిన వాడు దేవుని తన హృదయంలో తక్కువ చేసి నిరాకరించి ఆ పాత్రలో తను త్రాగటం మొదలుపెట్టాడు. దేవుడు దీర్ఘశాంతం కలవాడే కానీ ఒకానొక రోజు బుద్ధి చెప్పక మానడు. అతడు తాగుతూ తల పైకెత్తి చూశాడు. చూస్తే గోడ మీద ఒక చెయ్యి, మీరు ఊహించండి, ఒక చెయ్యి కనపడితే మనిషి కనపడటంలా చెయ్యి కనపడుతుంది. చెయ్యి రాస్తుంది, రాసిన రాత గోడ మీద ఉంది, కనపడతానే ఉంది, అక్షరాలు రాస్తున్నాయి. చూడగానే గుండె ఆగిపోయింది. అసలు రాత్రిపూట లైట్ వేశారు, మంచం కింద నుంచి చెయ్యి ఒకటిట్ట పైకి వస్తుంది అనుకోండి, ఎలా ఉంటారు? గావు కాక పెడతారు కదా మీరు. అందుకని అతని మోకాళ్ళు సడలి గడగడగడగలాడాయట. బుద్ధిహీనుడు హృదయాంతరంగంలో దేవుని తిరస్కరించి మూర్ఖంగా ప్రవర్తిస్తాడు, మూర్ఖంగా మాట్లాడతాడు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒకానొక దినాన బుద్ధి చెప్పక మానడు. దేవుని మీద తన ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తుల్ని ఈ కాలంలోనే నేను వింటున్నాను. ఇంతకుముందు తరాల్లో నేను ఎప్పుడు వినలా. మరియమ్మను దూషించడం ఈ తరంలోనే విన్నా. ప్రభువుని దూషించడం కూడా ఈ దేశంలో ఈ తరంలోనే చూస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు చూడలా. వాళ్ళు అనుకుంటున్నారు మా ఆటలు మా ఇష్టం, మేమేం చేసినా ఎవడేం చేయలేడు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి దేవుని దీర్ఘశాంతం ఇంకా ఉపేక్షిస్తుంది. దేవుడు తీర్పు తీర్చడం మొదలు పెడితే మీరు ఆలోచించండి. 3 సంవత్సరాల కాలం ఇంట్లోంచి బయటకు వచ్చారా? బయటకు వచ్చి వీస్తున్న గాలిని పీల్చుకోగలిగారా? పొలంలోకి వెళ్ళి ఉండగలిగారా? 3 సంవత్సరాల కాలం గృహ నిర్బంధంలో ఉన్నారు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన చేతులను బిగబట్టి ఉంచగలిగిన శక్తిమంతుడు. నువ్వేం చేయలేవు.
అంత శక్తిమంతుడి మీద మూర్ఖంగా మాట్లాడడం అనేది ఈ తరానికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటంలా. అరే రే 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 చిన్న పిల్లోడు మొదలుకొని తల నెరిసిన వృద్ధుడు వరకు ప్రభువుని గురించి దుర్భాషలో మాట్లాడడం వినపడుతోంది ఈ దినాల్లో. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, నాకు చెప్పండి మీరు. రేపు నువ్వు చనిపోవాలి, నేను చనిపోవాలి. నేను ఇక్కడ మనశ్శాంతితో బతుకుతున్నా, నీకు మనశ్శాంతి ఉందా? నాకు ఇప్పుడు రక్షణానందం ఉంది, నీకు ఆ రక్షణానందం ఉందా? ఈ రెండూ నీకు లేవు. చచ్చిపోయిన తరువాత దేవుని సింహాసనం మీద ఆసీనుడై కనిపించేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. అప్పుడు ఆయన్ని చూసి నువ్వన్న ప్రతి మాటకు లెక్కెక్కడ చెప్తావు, తల ఎక్కడ పెట్టుకుంటావు? ఆలోచించు ఒకసారి. నువ్వు భూమి మీద ఉండగానే, ఈ శరీరంలోనే ఉండగానే, రక్త మాంసాల్లో ఇంకా ఆయుష్తో నువ్వు మిగిలి ఉండగానే నువ్వు అంగీకరించవలసిన ఒకే ఒకటి ఉంది. మానవ జీవిత పరమావధి ఏమిటంటే నిన్ను సృజించిన సృష్టికర్తను తెలుసుకోవడం, నీకోసం ప్రాణం పెట్టిన దేవుని ప్రేమను గ్రహించడం, నీ కొరకే నీ స్థానంలో నీ శిక్ష యావత్తు పొందిన ఆయన్ని నీ సొంత రక్షకుడిగా స్వీకరించడం, ఆయన ఒప్పించగా, ఆయన ఆత్మ ఒప్పించగా పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించడం నువ్వు చేయాలి. ఇదే మానవ జీవితానికి నిర్ణయించబడిన విధి. కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నీ ఆలోచనల వెంట పరిగెత్తుతూ, మూర్ఖంగా మాట్లాడుతూ, లేఖనాన్ని నిరాకరిస్తూ, నీ ముందున్న జ్ఞానాన్ని తోసేసి బూదిగంతాల మీద మనసుంచి చివరికి దిక్కులేని చావు చచ్చి దిక్కులేని చోటుకి పోయి యుగయుగాలు ఆ అగ్నిలో, ఆరని అగ్నిలో నువ్వు ఉండడం అనేది దేవునికి ఇష్టం లేక మరోసారి నీతో మాట్లాడించడానికి ఈ రాత్రి వేళ తన సాధనాలను ఆయన వాడుకున్నాడు, రెండింటిని. మేము కేవలం ఆయన చేతి సాధనాలు అంతవరకే. జాగ్రత్త సుమా, ఆయన వాక్యం జీవం కలిగింది, ఆయన వాక్యం శక్తి కలిగింది, ఆయన వాక్యం సబ్బు కంటే అత్యధికంగా పరిశుద్ధపరచగలిగింది, ఆయన వాక్యం శాశ్వతమైంది. దాన్ని నిరాకరించడం, దాన్ని చులకన చేయడం ఎంత ప్రమాదమో అర్థం కావడంలా. బైబిల్ అత్యధికంగా విమర్శించబడుతున్న పుస్తకాల్లో ఒకటి. కానీ ఈ పుస్తకంలో నీ బ్రతుకు యావత్తు రాసుంది. ఈ పుస్తకంలో నీ రక్షణకు మార్గం ఉంది. ఈ పుస్తకంలో కనిపించే దేవుడు భూమి మీద ఇంకెవ్వరితోనూ సమానుడు కాడు. ఆయనను పోలినవాడు ఎవరూ లేడు. ఆయనను అంగీకరించిన వాడు మాత్రమే నిత్య జీవం కలిగినవాడు. ఆయన యందు భయభక్తులు కలవాడు మాత్రమే బుద్ధిమంతుడు. ఆయన్ని అంగీకరించిన వాడు మాత్రమే తిరిగి జన్మించినవాడు, ఇంకెవరూ తిరిగి జన్మించినవాడు కాలేడు. ఆలోచించండి. బుద్ధి మీలో జ్ఞాని ఎవరు అని యాకోబు గారు అడిగాడు. దయ్యాలను చూపించాడు, అవి వణుకుతున్నాయి, కానీ వాటికి వీటికి మీకు వ్యత్యాసం ఏమిటి అని అన్నాడు ఆయన. వారికి మీకు వ్యత్యాసం ఏమిటి అన్నాడు. మరో మాట దగ్గరికి పెడదాం. బుద్ధిహీనుని పనులు ఎలా ఉంటాయో మరొకటి చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు పోవును. ఆలోచించండి, దీని అర్థం ఏమిటి? నేను జ్ఞానిని అనుకుని ఈ మార్గంలో నడుస్తూ నడుస్తూ నిత్య నరకానికి పోతే నేను బుద్ధిహీనునేగా? ఇదే మాట ఇది. అంటే బుద్ధిహీనుడు తాను నడుస్తున్న మార్గం సరైంది అనుకుంటాడు, కానీ చివరికి అది మరణానికి తీసుకుని వెడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం నిన్ను తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోనికి దాటించేది. ఆలోచించండి ఒకసారి. బుద్ధిహీనునికి
తన మార్గాలు సరైనగా కనపడతాయి. బుద్ధిహీనునికి తను చేసే పనులన్నీ సరైనవిగా అనిపిస్తాయి. తుదకు అవి వెళ్ళి చేరే చోటు వేరు. నా దగ్గర చదువుకున్న పిల్లల్లో ఒక కుర్రాడు చాలా ఇంటెలిజెంట్, చాలా అంటే ఏమనాలో నాకు తెలీదు, అత్యధికమైన ఆ మాట సరిపోదు, తెలివితేటలున్నాయి. కానీ ఆ తెలివితేటలు అతనికి ఎక్కడ నడిపించాయంటే 10 మందిని ఆకట్టుకునేటట్టు చేశాయి, 100 మందిని తన చుట్టూ తిప్పుకునేటట్టు చేశాయి. ఒక రోజున నేను జైల్లో ఉన్న వారిని సందర్శించడానికి వెళ్ళి వాళ్ళని కలుసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి నిలబడ్డారు. జిల్లా కోర్టుకు పెడతారు. ఇక ప్రతి వాళ్ళు ప్రార్థన చేయమని అడిగారు. మీరెక్కడా అంటే చెప్పారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, నేను తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత నా దగ్గర చదువుకుని ఇంకో కుర్రాడు వచ్చాడు. వచ్చినప్పుడు నేను అన్నాను, ఇవాళ ఫలానా జైలుకి వెళ్ళాను మాట్లాడడానికి, అక్కడ ఫలానా వాళ్ళని కలుసుకున్నానయ్యా, వాళ్ళు ప్రార్థన చేయమని అడిగారు, నేను ప్రార్థన చేశాను అంటే అన్నాడు, అన్న ఫలానా వాడు కనపడలేదా మీకు అన్నాడు. వాడు కూడా ఉన్నాడా అన్న? ఉన్నాడన్నా. మీ తర్వాత నేను వెళ్ళాను, వాడన్నాడు, మాస్టర్ వచ్చారా, ఆయన ముఖం చూడలేక నేను గోడ పక్కకి తిరిగి పడుకున్నాను రా అన్నాడు. నేను కలుసుకుని వచ్చాను అన్నయ్య అన్నాడు. వాడి తెలివితేటలు ఎక్కడికి తీసుకెళ్ళే తెలుసా? అటెంప్ట్ మర్డర్ దగ్గరికి తీసుకెళ్ళే. చాలా తెలివిగలవాళ్ళు. లెక్కను చిటికలో చేసేవాడు వాడు. విచిత్రం, అదే తరగతిలో అంతగా తెలివి లేనివాడు ఒకతను ఉన్నాడు, కానీ అతనికి విధేయత ఉంది, చెప్పిన మాట వింటాడు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లోనే ఒకానొక జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు. ఇద్దరు నా స్టూడెంట్సే. వ్యత్యాసం ఏమిటి చెప్పండి? వ్యత్యాసం ఏమిటి? దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడం అనేది బుద్ధిహీనుని పని. నేను తెలివిగలవాడిని కాను, నా తెలివితేటలు దేవుని ముందు ఎందుకు పనికిరావు, నా జ్ఞానం ఏపాటిది, నిజమైన జ్ఞాని దేవుడు, ఆయనే ఈ లేఖనాన్ని రాయించాడు, నేను నా బ్రతుకును ఆయన పాదాల దగ్గర తప్పకుండా ఒప్పుకుని తీరాలి, నేను పశ్చాత్తాపడాలి. నేను ఫరో వంటి వాడినో, నేను ఆకాని వంటి వాడినో, నేను బిలాము వంటి వాడినో అయ్యి తిరస్కరించకుండా చిన్న కుమారుని వంటి వానిగా నా పాపాలను నేను గుర్తించి ఆయన పాదాల దగ్గరికి వచ్చి నేను పశ్చాత్తాపడవలసి ఉంది. ఆలోచించండి, యోబు చాలా నీతిమంతుడు కదూ, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కదూ, అతడు చెడుతనాన్ని విసర్జించినవాడు కదా, భూమి మీద అలాంటి వాడు లేడు అని ప్రభువే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడుగా. కానీ ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అయ్యాడో 90వ కీర్తన చొప్పున ఆయన ముఖకాంతిలో రహస్య పాపాలన్నీ కనపడినట్టు ఆయన అన్నాడు, అయ్యా నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నన్ను నేను అసహించుకుని దుమ్ములోను ధూళిలోను పడుతున్నానని పశ్చాత్తాపానికి ఒక రుజువును మాదిరిని చూపించాడు. పొరుగువానితో పోల్చుకోవడం నీలో లోపం లేనట్టు కనిపించవచ్చు, కానీ ప్రభువుతో పోల్చుకొని చూడు, ప్రభు పరిశుద్ధతతో పోల్చుకొని చూడు, ప్రభు మార్గంతో పోల్చుకొని చూడు, ప్రభు ఉపదేశంతో పోల్చుకొని చూడు, నువ్వు నడిచే త్రోవ సరైందో కాదో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నేను జ్ఞానిని అనుకునేవాడు అంతకంటే బుద్ధిహీనుడు మరొకడు ఉండడు. గుర్తుపెట్టుకోండి, అతను నడిచే మార్గం అతను సరిగానే ఉంది, కానీ తుదకది మరణానికి తీసుకుని వెళుతుంది. అయిపోయాడు, జీవం దగ్గరికి తీసుకుని పోదు. బుద్ధిహీనుని యొక్క లక్షణాలవి. ఆఖరి మాట చూసి దయచేసి ముగిద్దాం. చూడండి ఒకసారి 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. ఒకడి నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును.
అయితే ఇక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? 5వ వచనంలో గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. తిరిగి 6వ వచనం చివరి భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనం నుంచి తొలగిపోతాడు అన్నాడు. ఆలోచించండి ఒకసారి. ఏవేవి నీ అంతరంగాన్ని నీ దృష్టిలో నీకు నిర్దోషాలుగా కనపడినాయో ఆత్మ పరిశోధిస్తున్నప్పుడు నీలో ఉన్న లోపాలు ఏమిటో 16వ అధ్యాయంలో చాలా రాశాడు ఆయన. 11వ వచనంలో తూనికరాళ్ళ గురించి రాశాడు. 16వ వచనంలో 17వ వచనంలో దుష్టక్రియలు హేయమైనవి రాశాడు ఆయన. తరువాత 14వ వచనం చివరి భాగంలో క్రోధాన్ని గురించి చెప్పి మాట్లాడాడు ఆయన. ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు. 18వ వచనంలో పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుంది అన్నాడు. ఈ అధ్యాయం అంతటిలో దేవుడు వేటిని నీ అంతరంగంలో నా అంతరంగంలో చూస్తున్నాడో వాటన్నిటిని రాసి ఉంచి, నీ నడతలు నీ దృష్టికి నిర్దోషంగా కనపడుతున్నాయా, దేవుని దృష్టికి నువ్వు నిర్దోషివా ఆలోచించు అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మన యొక్క వైఖరి ఎలా ఉంది, మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, వాటిని ఒకసారి పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకుని నిజంగా నేను బుద్ధిమంతుడినేనా, నేను మారు మనసు పొందానా లేదా, నిజంగా పశ్చాత్తాపడ్డానా, నా పాపాలు నేను ఒప్పుకున్నానా లేదా, ఒక్కసారిగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏమండి, మన కోసం ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెడితే అది ప్రేమతో నిన్ను ప్రేమించి, నిన్ను నన్ను ఎవడండి ప్రేమించేది చెప్పండి? నిన్ను నన్ను ఎవడు ప్రేమిస్తాడు? ఆయన వచ్చింది నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. ఆయన అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని అన్నాడు. ఆయనకు పాపుల స్నేహితుడు అనే పేరుంది. పాపంలోనే ఉండి నిత్య నాశనానికి నువ్వు వెళ్ళిపోకూడదని ఆయన తనకు తానుగా నీ పాపాలను నా పాపాలను తన వీపున మోసినవాడు అయ్యాడు. దయచేసి చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. విన్నారా ఈ మాట? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసినవాడు అయ్యాడు. మనం గుడ్ ఫ్రైడే రోజున ఆ పాట పాడుతూ ఆహా మహాత్మహా శరణ్య అంటూ 7 వచనాలను పాడుకుంటూ ఏడుస్తూ గడుపుతాం, కన్నీరు కారుస్తాం. నా కోసమే కదా అని. నిజంగానే ఆ పాటలో అంత ఆర్ద్రత ఉంది, ఆ పాటలో అంత ఏమనాలి విషాదం ఉంది. ఆలోచించండి, ఏడ్చారు కానీ మారారా? ఆ రోజు వరకే కదా ఏడుపు, జీవితకాలం ఉందా? ఆ రోజు పశ్చాత్తాపడ్డారు, తిరిగి పాపంతోటి తిరగకుండా ఉన్నారా? ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకున్నారా? ఆయనతో ఆయన నడతని స్థిరపరిచిన వాడుగా ఉంటే మీరు ఆయనకు అప్పగించుకుని ఆయనతో సహవాసం చేస్తున్నారా? ఒక మాట అంటాను, ప్రభుతో మీకు వ్యక్తిగత సంబంధం ఉందా? ఆయనతో సహవాసం చేయగలుగుతున్నారా? తిరిగి జన్మించినవాడు ఆయనతో సంబంధం కలిగిన వాడు అవుతాడు, కుమారుడు అనిపించుకుంటాడు. తిరిగి జన్మించినవాడు ఆయనతో సహవాసం చేస్తూనే ఉంటాడు. ఆ సహవాసం అతన్ని ప్రభు రూపంలోనికి తెస్తుంది. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు రాశాడు ఆయన. ఒకసారి చూడండి,
మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఆగండి, ఏమేం మాటలు విన్నారు మీరు? బుద్ధిహీనుని మొదటి లక్షణం ఏమిటి? బుద్ధిహీనుని కనులు బూదిగంతాల మీద ఉంటాయి. ముందున్న దేవుని యందలి భయభక్తులు కలుగు చేసి జ్ఞానం మీద ఉండవు. మీ కళ్ళు ఎక్కడున్నాయి ఒకసారి ఆలోచించండి. అది నీలో ఉంటే నువ్వు ఇంకా మార్పు చెందిన మనిషివి కావు. అటు తరువాత రెండవది ఏం చెప్పాను? దేవుని వాక్యాన్ని తృణీకరించేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్య అధికారానికి లోబడ్డావు. ఇంకా ఒక్కొక్కటి తనకు తాను బుద్ధిమంతుడు అనుకుంటాడు. తన హృదయంలో దేవుణ్ణి నిరాకరిస్తాడు. తాను వెళ్ళే మార్గం రైట్ అనుకుంటాడు. కఠినంగా మాట్లాడతాడు. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నువ్వు నిజంగా నాలో ఉన్నాయి ఇవి ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తం చేత కడుగు అని అడగవలసింది. ఖచ్చితంగా అడగాల్సింది. నేను ఓ జరిగిన సంఘటన చెప్పి ముగిస్తాను, వినండి. ఓ రోజు ఇలాగే కూడికి జరుగుతుంది. వెనకాల కూర్చున్నాడు ఒక అతను. ఆయన ఓ పెద్ద పాస్టర్ గారి అబ్బాయి, చదువుకుంటున్నాడు. ఆయనకున్న అతిశయం ఏంటంటే, మా నాన్నకు మంచి పేరుంది, మా అమ్మ భక్తిపరురాలు, నేను కూడా భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను, ఈ కారణం చేత ప్రభు వచ్చేస్తే నేను ఎత్తబడతాను అనుకుంటున్నాడు. అంతే. ఆ రోజు మాట్లాడుతున్న దైవ సేవకుడు అన్నాడు, మీ నాన్న సేవకుడైతే ఉండొచ్చు, మీ అమ్మ భక్తిపరురాలైతే ఉండొచ్చు, ప్రభు వచ్చినప్పుడు నాన్న కొంగో అమ్మ చెంగో పట్టుకుని వెళ్తాను పరలోకం అనుకుంటే వెళ్ళవో అన్నాడు. అప్పటిదాకా తనకున్న అభిప్రాయం అది. అరేరే ఇదేంటి, నేనేం తప్పులు చేయలేదు కదా, నేను అందరిలాగా ఆళ్ళ తాగలా తిరగలా సినిమాలు చూడలా, నేను న్యాయంగానే బతుకుతున్నాను అనుకున్నాడు. కానీ ప్రభువును తన జీవితంలోనికి ఆహ్వానించాడా? తన మాటను వినని తమ్ముడిని కొట్టాలని మనసులో అనుకున్నాడు కదా. తన చెల్లెళ్ళ మీద కష్టం పెట్టుకున్నవాడే. తన తండ్రి చేసేటువంటి దానాలు అతనికి ఏమి ఇష్టం ఉండేవి కావు. తండ్రిని కూడా మనసులో ద్వేషించేవాడు. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు కన్నీటితో తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. అతను ప్రభువుని తన హృదయంలోనికి ఆహ్వానించాడు. అప్పుడు అతను తిరిగి జన్మించాడు. మంచిగా ఉన్నామనుకుని మారు మనసు లేకుండా బ్రతకడం అనేది నీ దృష్టికి నీకు నిర్దోషంగా అనిపించవచ్చు, కానీ తుదకది మరణానికి దారితీస్తుంది. మరో మాట చెప్తాను, నన్ను అపార్థం చేసుకోవద్దు. మనం పుట్టుకతో క్రైస్తవులం అని అనుకుంటున్నాం, కానీ తిరిగి జన్మించిన వాడు మాత్రమే పరలోకానికి క్రైస్తవుడు. పుట్టుకతో క్రైస్తవ్యం అనేది మనల్ని పరలోకానికి తీసుకొని పోదు. మనల్ని బుద్ధిహీనునిగానే ఉంచి వాన కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు కూలిపోయే ఇల్లులాగా ఉంటుంది, ఇసుక మీద కట్టబడిన పునాది వేసినట్టే. కానీ అదే పునరుద్ధానుడైన ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తం చేత కడగబడి ఆయన్ని స్వీకరించిన అనుభవం నీ జీవితంలో ఉంటే, పశ్చాత్తాపంతో కన్నీటితో దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖం నేను రక్షణార్థమైన మారు మనసులోకి తీసుకువెడుతుంది. అట్టి కృప ప్రభు ఈ రాత్రి విన్నవారికి అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.